హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో నవరాత్రుల సందర్భంగా నెక్స్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. అది వచ్చేసి పరమాన్నం రెసిపీ. పరమాన్నం చాలా సింపుల్గా ఇప్పుడు చేసిన ఒకటే టేస్ట్తో రావాలంటే నేను చెప్పే విధంగా చేయండి. అందుకోసం ముందుగా బాండి పెట్టుకుని 1/2 లీటర్ పాలు అనేవి తీసుకుంటున్నానండి. పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా పర్వాలేదు, ఆవు పాలైనా పర్వాలేదండి. రెండిట్లో ఏ పాలైనా కానీ పరమాన్నానికి బాగానే ఉంటాయి. అలాగే సగ్గుబియ్యాన్ని తీసుకుని నానబెట్టుకుంటున్నానండి. 10 నిమిషాలు నానితే సరిపోతాయి, చిన్న సగ్గుబియ్యమే కాబట్టి. పెద్ద సగ్గుబియ్యం కనుక మీరు తీసుకున్నట్లయితే ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. సగ్గుబియ్యం క్వాంటిటీ వచ్చేసి 4 స్పూన్ల వరకు తీసుకున్నానండి. అలాగే బియ్యం ఒక చిన్న కప్తో నానబెట్టుకున్నాను. 3 సార్లు వాష్ చేసేసుకొని పాలు మరిగిన తర్వాత బియ్యాన్ని అందులో వేసేసుకుంటున్నానండి. దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తూ ఉంటుంది. మేగడేమీ పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. అలాగే అప్పుడు పరమాన్నం టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట, మనం కలుపుకోకపోతే. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అలాగే 10 నిమిషాలు అయిన తర్వాత సగ్గుబియ్యం నాని ఉంటాయి కదండి, సగ్గుబియ్యాన్ని కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే, టైం సేవ్ చేయాలి అని అనుకుంటే కనుక ఉడకపెట్టేసుకుని అప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఉడకపెట్టేసుకుని యాడ్ చేసుకుంటాను. సగ్గుబియ్యం ఎప్పుడు యాడ్ చేయాలంటే బియ్యం అనేది ఉడికిపోవాలి, ఉడికిపోయిన తర్వాత మాత్రమే యాడ్ చేయాలి. ఇక్కడ మరికొన్ని చిన్ని గ్లాస్తో పాలు అనేవి తీసుకున్నానండి. ఎందుకు పాలు అనేవి తీసుకున్నానంటే పాలు సరిపోయినట్టుగా ఉన్నాయి, కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. వాటర్ యాడ్ చేస్తే పల్చగా అయిపోతుంది అనేసి నేను పాలే తీసుకున్నాను అనమాట. ఒకవేళ కనుక మీరు ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకున్నట్టయితే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యాన్ని, ఉడికిపోయిన సగ్గుబియ్యాన్ని అందులో వేసేసుకోవాలండి. బియ్యంలో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు సగ్గుబియ్యం చక్కగా ఉడికి ఉంటాయి. అలాగే ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం అనేది తీసుకుంటున్నాను. ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్తో బెల్లం కూడా తీసుకుంటున్నానండి. బెల్లం తక్కువ తినేవాళ్ళు 3/4 కప్పు వేసుకోండి, సరిపోతుంది. ఈ టైంలో ఒక 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఆన్ చేసుకోండి. ఈలోగా 1 స్పూన్ నెయ్యి తీసుకుని అందులో జీడిపప్పు పలుకుల్ని, కిస్మిస్ని వేసుకుని వేయించేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పరమాన్నంలో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫైనల్గా ఇలాచీ పౌడర్ వేసి ఒక 10 నిమిషాలు ఉండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని పరమాన్నం నైవేద్యం రెసిపీ రెడీ. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.